తెలిసితే మోక్షము తెలియకున్న బంధం. ఒక మేడం గారు ఒక ప్రశ్న అడుగుతున్నారు, జ్యోతిష్యాన్ని నమ్మవచ్చా? మా అబ్బాయి బాగా చదువుతాడు కానీ మార్క్స్ తగ్గాయి ఈ మధ్యకాలం. దానికి కారణం ఏమంటే శ్రవణ నక్షత్రంలో శని నడుస్తుందని చెప్పారు. ఇంటర్లో కూడా తగ్గుతాయని ఒక పేరు పొందిన జ్యోతిషి చెప్పాడు. సో దీన్ని ఎలా తీసుకోవాలి? శని పట్టడం నిజమేనా? అది వారి ప్రశ్న. నిజానికి మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోండి మై డియర్ ఫ్రెండ్స్, ఈ లోకంలో మన 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 లోకంలో ఏముంది? ఒక జడ్జి ఉన్నాడు, ఒక జైలర్ ఉన్నాడు. మీరు ఏదైనా తప్పు చేస్తే పోలీసులు అరెస్ట్ చేసి జడ్జికి అప్పచెప్తారు. జడ్జి దాన్ని తీర్పు విచారణ చేసి జైల్లో వేస్తాడు. మీరు జైలు శిక్ష అనుభవించాలి. ఓకే, ఇప్పుడు మీరు జైలర్ని ఏమంటారు? ఏమంటే జైలర్ గారు నన్ను ఎందుకంటే బంధించారు, నన్ను విడిచిపెట్టండి అని బతిలాడారు అనుకోండి. ఆయన ఏమంటాడు? నేనేం చేశానమ్మా, జడ్జి గారు శిక్ష వేశాడు కాబట్టి నేను లోపల వేసాను, నాకేం సంబంధం లేదు అంటాడు. జడ్జి గారు మీరెందుకంటే ఎలా చేశారు అంటే నేనేం చేశానమ్మా, నువ్వెవరో నాకు కూడా తెలీదు, నిన్ను పలానా వాడిని నువ్వు కొట్టావు కాబట్టి నిన్ను అరెస్ట్ చేసి పోలీసులు నాకు అప్పచెప్పారు కాబట్టి నేను నీకు శిక్ష వేయాల్సి వచ్చింది, అసలు నాకేం సంబంధం అంటాడు. అంటే మీరు ఎవరిని బతిలాడుకోవాలి? మీ దరిద్రానికి కారణం, మీ జైలు శిక్షకు కారణం ఎవరు? ఒకటి జడ్జా, లేకపోతే జైలరా, లేకపోతే మీరు ఒకళ్ళని కొట్టారు వాళ్ళ. ఆలోచించండి బాగా. మీరు ఎవరినైతే బాధ పెట్టారో వాళ్ళు మీ మీద కేసు పెట్టారు, ఎందుకంటే మీరు బాధ పెట్టారు కాబట్టి. వాళ్ళు జడ్జి గారు కేసు విచారణ చేసి తప్పు మీదని తేలి జైలు శిక్ష వేశాడు. ఇందులో జైలర్ పాత్ర ఎంత ఉంది? జడ్జి పాత్ర ఎంత ఉంది? ఆలోచించండి. మీ యొక్క దుఃఖానికి కారణం జడ్జి కాదు కదా, జైలర్ కాదు కదా, మరి ఎవరు కారణం? ఆ కేసు పెట్టిన వ్యక్తి కారణం. ఆ కేసు పెట్టిన వ్యక్తి ఎందుకు పెట్టాడు? మీరు చేశారు కాబట్టి. ఫైనల్ గా ఆన్సర్ ఏమొచ్చింది? ఈ బాధకి ఎవరు కారణం? మీరే కారణం. ఓకే, ఇక్కడ గ్రహాలు వాస్తులు అంటే చూద్దాం. ఇప్పుడు మీ గ్రహాలు ఎవరు? జైలరు. ఇక్కడ గ్రహాలు అంటే ఎవరు అనుకున్నారు? జైలరు. జైలర్ శిక్ష అమలు చేస్తాడు, గ్రహాలు కూడా శిక్షణ అమలు చేస్తాయి. అసలు శిక్షణ వేసిన వాడు ఎవడో? భగవంతుడు, అంటే జడ్జి అనమాట. జడ్జి భగవంతుడు, జైలర్ ఏమో గ్రహాలు. ఓకే, అలా తీసుకుని అర్థమవుతుంది. ఇప్పుడు భగవంతుడు ఎందుకు మీకు శిక్షణ ఏమన్నాడు? ఎందుకు ఏమన్నాడంటే మీరు మీ గత జన్మల్లోనూ ఒక వ్యక్తిని బాధ పెట్టారు కాబట్టి దాన్ని విచారణ చేసి భగవంతుడు మీకు శిక్ష ఏమని గ్రహాలను ఆదేశించాడు. అప్పుడు గ్రహాలు అలాగే చేస్తాయి. ఇప్పుడు చెప్పండి, మీరు గ్రహాలను బతిలాడాలా, దేవుని బతిలాడాలా, లేకపోతే మీ గత జన్మలో మీరు చేసిన దరిద్రాన్ని చూసుకొని రియలైజ్ అవ్వాలా? ఆలోచించుకోండి మీరే. గ్రహాల చుట్టూ తిరుగుతున్నారు నూనె బోస్తా. శని గ్రహానికి దోషం పట్టింది. శని గ్రహానికి ఏంటి సంబంధం? మీ మీద కక్ష కట్టడానికి భగవంతుడు ఆదేశించాడు. భగవంతుడు ఎందుకు ఆదేశించావు? ఇదిగో నువ్వు పలానా అప్పుడు చేశావు. చూసారండి? అందుకని ప్రతి ఒక్కళ్ళు తమకు ఏ బాధ కలిగినా, ఏ ఇబ్బంది కలిగినా ఎవరిని బాధ పెట్టామో అని చూసుకోవాలి. అంతేగాని శనిదేవుడి వల్ల జరిగింది అంటే అలాగా ఆయనకేం సంబంధం? భగవంతుడు చెప్పాడు అంతే ఆన్సర్. అక్కడ భగవంతుడు ఎందుకు చెప్పాడు? ఇదిగో నువ్వు ఇలా చేశావు, నీ ధర్మం సరిగ్గా లేదు, నీ ప్రవర్తన సరిగ్గా లేదు. ఇక మీరు చేయాల్సింది ఏంటంటే, అందుకని ధ్యానంలో కూర్చొని, తెల్లవారుజాము లేసి ధ్యానంలో కూర్చొని, నాకు ఇలా జరుగుతుంది, నేను ఇలా బాధ అనిపిస్తున్నాను, కారణం ఏంటి, నేను ఎవరిని బాధ పెట్టాను, ఏ కర్మం చేశాను అని అడగండి మనస్ఫూర్తిగా. ధ్యానం చేసి నిద్రపోండి. మీకు కల్లోనో ధ్యానంలోనో స్పష్టంగా పిక్చర్ చూపిస్తారు. ఇదిగో బంగారు, నువ్వు పలానా వాడిని ఇలా హింసించావు కాబట్టి నీకు ఇలాంటి శిక్ష వేయబడింది అని చెప్తారు. ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా ఇస్తారు. ఎందుకంటే ఇన్ఫర్మేషన్ రైట్స్ అందరికీ ఉన్నాయి కాబట్టి. అయితే మీ ఇన్ఫర్మేషన్ మీకు చూపిస్తారు, అందరూ చూపించరు. ఇక ఆఖరిగా మీ ప్రశ్న దగ్గరకు వస్తే, మీ అబ్బాయి చదవకపోవటానికి ఆ శని దేవుడికి సంబంధం ఏంటి? 10వ తరగతి తర్వాత పిల్లలు ఎలా ఉంటారు? టీనేజ్ లోకి వస్తారు. టీనేజ్ లోకి వచ్చాక వాళ్ళల్లో కౌమార దశ మారుతుంది, వాళ్ళల్లో కోరికలు విజృంభిస్తాయి, చుట్టూతో ప్రపంచం అందంగా ఆకర్షిస్తుంది. మార్కులు తగ్గవమ్మా? ఈ మాత్రం దానికి ఎందుకు మీరు శనిదేవుని చుట్టూ తిరుగుతారు? మీకేమైనా జ్ఞానం ఉందా? లేదా? కనుక దయచేసి పిల్లల్ని హింసించకండి. వాళ్ళ స్థితిలో వాళ్ళు కరెక్ట్. వాళ్ళు 9వ తరగతి దాకా 7వ తరగతి దాకా బాగా చదివిన పిల్లలు, 10th కూడా బాగా చదివిన పిల్లలు ఇంటర్మీడియట్లో ఎందుకు తగ్గుతాయండి? కొత్త ప్రపంచం వాళ్ళని ఆకర్షిస్తుంది. ఎంత వయసు వచ్చి ఎన్ని అనుభవాలు ఉన్నా మీరే ఆకర్షింపబడుతున్నారు. వాళ్ళు ఎందుకు ఆకర్షింపబడరు? ఎందుకు మీరు టీనేజ్ పిల్లల్ని అర్థం చేసుకోరమ్మా? కనుక దీనికి కారణం శనిదేవుడు కాదు, వేరే వాళ్ళు కాదు. మీ ఇంట్లో ఉన్న సెల్ ఫోను, ఆ సెల్ ఫోనే శనిదేవుడు అనమాట. అలాగని చెప్పి ఇప్పుడు సెల్ ఫోన్ తీసేస్తే మీ పిల్లడు ఇంకో రూట్లోకి వెళ్తాడు. అందుకని అలా కాకుండా వాళ్ళని మీరు ఎడ్యుకేట్ చెయ్యండి. నానా కాసేపు చూడు, ఇదిగో ఇవన్నీ చూడు, చక్కగా ఎంజాయ్ చేయి, కాసేపు చదువుకో అని వాళ్ళని ఎడ్యుకేట్ చేసుకోండి. అంతేగాని వాళ్ళని తప్పు పట్టకండి దయచేసి.
అలా తప్పు పట్టి ఆ ప్రెషర్ పెరిగిపోయి వాళ్ళ ఆత్మహత్యల వైపు వెళ్తారు. కనుక దయచేసి అర్థం చేసుకోండి. పసిపిల్లల్ని, టీనేజ్ పిల్లల్ని ముఖ్యంగా అర్థం చేసుకోండి. మన వయసులో మనమే ఇట్లా ఉన్నామంటే వాళ్ళ వయసులో వాళ్ళ ప్రపంచం వాళ్ళని ఆకర్షిస్తుంది కదా. కనుక వాళ్ళ హార్మోన్స్ చేంజ్ అయ్యే టైం కాబట్టి మీరేం చేయాలంటే వాళ్ళని పర్సనల్ గా ఎడ్యుకేట్ చేసుకోండి, వాళ్ళతో స్నేహం చేయండి. తగ్గితే తగ్గిన మార్కులు మళ్ళా వస్తే బా కాసేపు సినిమా చూద్దాంరా, కాసేపు చదువుకో అని మీరు వాళ్ళని ఈజీ చేయండి. అప్పుడు వాళ్ళు ముందుకెళ్తారు. ఇప్పుడు పిల్లలందరూ ఆత్మహత్య చేసుకోవడానికి మూల కారణం ఎవరో కాదు, పేరెంట్సే లేదా టీచర్సే. వాళ్ళ ప్రెజర్స్ తగ్గించాలి వాళ్ళ మీద. వాళ్ళతో స్నేహం చేయండి. మార్కులు తగ్గినంత మాత్రాన ఏం పోయింది లేదు అని చెప్పండి. లేదంటే వాళ్ళ పాలిట మీరే శనిదేవుళ్ళు అవుతారు. గుర్తుపెట్టుకోండి మై డియర్ ఫ్రెండ్స్.